మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలనచిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 నుంచి 2014 వరకు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశాడు. చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలే, మిగతావి తమిళ, కన్నడ, హిందీ సినిమాలు. 39 ఏళ్లకు పైబడ్డ నట ప్రస్థానంలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య బహుమతి, 9 ఫిలింఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1978లో వచ్చిన పునాదిరాలు సినిమాలో చిరంజీవి నట జీవితం ప్రారంభమైంది. కానీ అంతకు ముందే ప్రాణం ఖరీదు విడుదలైంది. 1987లో చిరంజీవి నటించిన స్వయం కృషి సినిమా రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఈ మూవీకి గాను చిరంజీవి 1988లో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతి అందుకున్నాడు. 1992లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన గరాన మొగుడు చిత్రం 10 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటుడిగా జాతీయ వార్తాపత్రికలపైకి ఎక్కాడు. ఫిలింఫేర్, ఇండియా టుడే పత్రికలు చిరంజీవిని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో పోలుస్తూ బిగ్గర్ దెన్ బచ్చన్ అని ప్రశంసించారు. ది వీక్ న్యూస్ పేపర్ చిరంజీవిని ది న్యూ మనీ మెషిన్ గా అభివర్ణించింది. 1992లో వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమాకు 1.25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అప్పటికి అది భారతదేశంలో ఏ నటుడు తీసుకున్నంత రెమ్యునరేషన్ అది. 2002లో భారత కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ 1999 నుంచి 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయ పన్ను చెల్లింపుదారుగా సమ్మాన్ పురస్కారాన్ని ప్రకటించింది. 2006లో CNN IBN నిర్వహించిన సర్వేలో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడిగా గుర్తించింది. 1978 సెప్టెంబర్ 22న కెరీర్ ప్రారంభించిన చిరంజీవి 2024లో సరిగ్గా అదే రోజు గిన్నెస్ బుక్ రికార్డులోకి చేరాడు. తన 45 ఏళ్ల కెరీర్ లో 156 సినిమాలు నటించిన ఆయన 537 పాటల్లో 24,000 డాన్స్ స్టెప్లకు గాను ఈ పురస్కారం వరించింది. ఆయన హైదరాబాద్ లో గిన్నెస్ బుక్ రికార్డు ప్రధానోత్సవంలో హిందీ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకున్నాడు. చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించాడు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. చిరంజీవి చిన్నతనంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. చిన్నతనం నుంచే నటన మీద చాలా ఆసక్తి ఏర్పడిందట. ఒంగోలులోని CSR శర్మ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. నర్సాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీ నుంచి డిగ్రీ పొందాడు. తర్వాత 1976లో చెన్నైకి వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరాడు. తర్వాత నుంచి నాన్ స్టాప్ గా మూవీస్ చేస్తూ ఎంతో కోట్ల మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ 1 లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.